హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అమర్ సరస్వతి మేడం కోసం అని చెప్పి హైదరాబాద్ వెళ్తానని చెప్పి అంటూ ఉంటే మనోహరి మొదట అమర్ని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అలా మధ్యలో వెళ్ళిపోతే అరిష్టం అమర్ అని చెప్పి మనోహరి అంటూ ఉంటే అప్పుడు రామ్మూర్తి, పోనీ ఒక పని చేయండి బాబుగారు, మీరు హైదరాబాద్లో పని చూసుకొని సాయంత్రం వరకు వచ్చేయండి. సాయంత్రం భోజనం చేసి ఇక్కడే నిద్ర చేస్తారు కాబట్టి ఎటువంటి తప్పు ఉండదు అని చెప్పి రామ్మూర్తి చెప్పడంతో సరే అండి అని చెప్పి అమర్ బయలుదేరి వెళ్ళబోతూ ఉంటే నో, ఎట్టి పరిస్థితుల్లోనూ అమర్ అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. వాడికి ఆ సరస్వతి మేడంని చంపేయమని చెప్పాను, వాడు చంపేశాడో లేదో అని చెప్పి మనోహరి టెన్షన్ పడిపోతూ, ఒకవేళ నేను అమర్తో వెళ్తే ఏదో ఒక విధంగా లేట్ చేసి అమర్ని అక్కడికి వెళ్ళనివ్వకుండా ఆపొచ్చు, అప్పుడు వాడు ఆవిడ్ని ఎలాగూ చంపేస్తాడు కాబట్టి అమర్కి ఎప్పటికీ నిజం తెలియదు అనుకొని, పోనీ నేను కూడా నీతో పాటు వస్తాను అమర్ అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, మీరెక్కడికి మనోహరి గారు, మీరు వెళ్తే పిల్లలకి ఇబ్బంది అవుతుంది, పిల్లలు నాతో సరిగ్గా మాట్లాడడం లేదు, నేను ఏ పని చేసినా కూడా వాళ్ళు చెయ్యొద్దని అంటున్నారు, అందుకే మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి బాగి అంటూ ఉంటే అప్పుడు అమర్, అవును మనోహరి, పిల్లలకి ఏం కావాలో నువ్వు చూసుకో, నేను సాయంత్రం వరకు వచ్చేస్తాను, అయినా నాకు తోడుగా రాతోడు వస్తున్నాడు కదా అని చెప్పి పద రాతోడు వెళ్దామని చెప్పి అమర్ రాతోడిని తీసుకుని హైదరాబాద్ బయలుదేరి వస్తూ ఉంటాడు. నాకు తెలుసు మనోహరి, నువ్వు ఎందుకు ఇంతలా టెన్షన్ పడిపోతున్నావో, నీ పాపం పండే రోజు దగ్గరలోనే ఉంది అని చెప్పి బాగి మనసులో అనుకుంటూ ఉంటుంది. తర్వాత రామ్మూర్తి పిల్లలతో, రండి పిల్లలు భోజనం చేద్దరు కానీ కూర్చోండి అని చెప్పి, వస్తే మంగళ, పిల్లలకి ఇష్టమైనవన్నీ చేయమని చెప్పాను కదా, చేసావా, త్వరగా తీసుకురా అని చెప్పి అంటూ ఉంటే, వస్తున్నాను అని చెప్పి మంగళ పిల్లలకి ఇష్టమైనవన్నీ కూడా చేసుకొని తీసుకువస్తూ ఉంటుంది. మరోవైపు ఆరు దగ్గరికి గుప్తా వస్తాడు. ఏంటి బాలిక, ఎందుకు అలా కూర్చున్నావు బాధగా అని చెప్పి అంటూ ఉంటే, మరి ఏం చేయమంటారు గుప్తా గారు, మీ పాటికి మీరు మీ రాజుగారు పిలిచారని చెప్పి లోపలికి వెళ్ళిపోయారు, నాకేమో ఇక్కడ ఒక్కదానికి బోర్ కొడుతుంది, ఏం చేయమంటారని చెప్పి అంటూ ఉంటే, నీకు ఒక సంతోషకరమైన విషయం చెప్పాలి బాలిక అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. ఏంటి గుప్తా గారు అది, నన్ను తిరిగి భూలోకానికి పంపిస్తున్నారా అని చెప్పి అంటూ ఉంటే, అంతలా ఆశపడకు బాలిక, మరి అంత సంతోషపడే విషయం కాదులే అని చెప్పి, నువ్వు నీ పిల్లల గురించి ఆలోచిస్తున్నావు కదా, ఒకసారి నీ పిల్ల పిచ్చుకలను ఈ మాయా దర్పణంలో చూపిద్దామని చెప్పి మా రాజుగారు చెబితే ఇలా వచ్చానని చెప్పి గుప్తా అనగానే, అవునా, అంటే ఇప్పుడు ఇందులో నా పిల్లల్ని చూపిస్తారా గుప్తా గారు, చూపించండి అని చెప్పి ఆరు అంటూ ఉంటే, ఇదిగో చూడు బాలిక అని చెప్పి ఆ మాయా దర్పణంలో పిల్లల్ని చూపిస్తూ ఉంటే అప్పుడే రామ్మూర్తి ప్రేమగా పిల్లలకు వడ్డిస్తూ ఉంటాడు. అంజు పాపకు కలుపుకోవడం రాకపోవడంతో, ఏం అంజు పాప, తినకుండా ఇంకా అలాగే కూర్చున్నావేంటి, కలుపుకోవడం రావట్లేదా, రా నేను తినిపిస్తాను అని చెప్పి రామ్మూర్తి అలా అంజు పాపకు అన్నం కలిపి ముద్దలు పెడుతూ ఉంటే పిల్లలు చాలా ఆనందపడిపోతూ ఉంటారు. తాతయ్య, నువ్వు మాకు ఇలా తినిపిస్తూ ఉంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ మా అమ్మ చేతి గోరు ముద్దలు తిన్నట్టుగా అనిపిస్తుందని చెప్పి పిల్లలు అలా ఎమోషనల్గా అంటూ ఉంటే రామ్మూర్తి కళ్ళల్లో కూడా నీళ్లు తిరుగుతూ ఉంటాయి. మీలాంటి పిల్లలు పుట్టినందుకు ఆ మహాతల్లి ఎంతో పుణ్యం చేసుకుంది, కానీ పాపం మిమ్మల్ని చిన్న వయసులోనే వదిలేసి దేవుడి దగ్గరకు వెళ్ళిపోయింది అని చెప్పి రామ్మూర్తి బాధపడుతూ ఉంటాడు. చూసారా గుప్తా గారు, ఆయనకు నాకు ఎటువంటి సంబంధం లేకపోయినా కూడా నా పిల్లల్ని ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో, ఒకవేళ నా కన్న తండ్రి ఉంటే పిల్లల్ని ఇలాగే చూసుకునేవాళ్ళు కదా అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. అప్పుడు గుప్తా, అయినా నీ కన్న తండ్రి బాలిక అని చెప్పి అంటూ ఉంటే, ఏంటి గుప్తా గారు మీరు అనేది, ఆయన నిజంగా నా కన్న తండ్రి, నాకంటూ ఒక కుటుంబం ఉందా అని చెప్పి ఆరు అలా గుప్తాని అడుగుతూ ఉంటే అప్పుడు గుప్తా, అవును బాలిక, కావాలంటే నువ్వు పుట్టినరోజు ఏం జరిగిందో చూడు అంటూ ఆ మాయా దర్పణంలో ఆరు గతం అంతా కూడా చూపిస్తూ ఉంటే ఆరు ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది. అంటే ఇన్ని రోజులుగా నా కన్న తండ్రిని, నా చెల్లెల్ని నా కళ్ళ ఎదుటే పెట్టుకొని నేను వాళ్ళని కలుసుకోలేకపోయానా అని చెప్పి, నా కన్న తండ్రి వెతికది నా కోసమేనా అని చెప్పి ఆరు ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. అంటే బాగి నా రక్తం పంచుకొని పుట్టిన నా చెల్లెలు కాబట్టే నేను తనకి కనిపించగలిగానా, ఆయనకు పిల్లలకు మధ్య అంత అనుబంధం ఏర్పడింది, మా మధ్య
ఈ బంధం ఉండడం వల్లేనా అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. తర్వాత నాకు మరొక కోరిక కూడా ఉంది గుప్తా గారు. అదేంటంటే నేను ఎవరి వల్ల చనిపోయానో, నా మరణానికి కారణం ఎవరో తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ఒక్కసారి ఈ మాయాదర్పణంలో నన్ను ఎవరు చంపారో చూపించరా అని చెప్పి గుప్తాని అడుగుతూ ఉంటుంది. అది తెలిస్తే నువ్వు తట్టుకోలేవు బాలిక అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. ఎంతో కష్టమైనా కానీ నా పిల్లల్ని, నా కుటుంబాన్ని వదిలేసి ఇక్కడ వరకు వచ్చాను. ఇంతకంటే నాకు ఇంకా బాధే ఉంటుంది గుప్తా గారు, చూపించండి అని చెప్పి ఆరు అంటూ ఉంటే యాక్సిడెంట్ జరిగిన రోజు ఏం జరిగిందో అంతా కూడా గుప్తా ఆ మాయాదర్పణంలో చూపిస్తూ ఉంటాడు. దాంతో ఆరు మనోహరియే తనకు యాక్సిడెంట్ చేయించిందన్న విషయం తెలుసుకొని అస్సలు తట్టుకోలేకపోతుంది. గుప్తా గారు, తనని నా సొంత తోబుట్టు కంటే ఎక్కువగా చూసుకున్నాను, అటువంటిది నాకు ఇంత ద్రోహం చేస్తుందా? అన్యాయంగా నన్ను నా కుటుంబానికి దూరం చేయడమే కాకుండా ఇప్పుడు నా పిల్లల్ని, నా అత్తమామల్ని, భర్తను కూడా కష్టాల పాలు చేయాలని అనుకుంటుంది. వాళ్ళ ప్రాణాలు కూడా తీయాలనుకుంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగకూడదు గుప్తా గారు, దయచేసి నన్ను తిరిగి భూలోకానికి పంపించండి అని చెప్పి ఆరు అంటూ ఉంటే అప్పుడు గుప్తా, లేదు బాలిక, అది కుదరదు. ఆ బాలికకు మరణం తర్వాత ఇక్కడ కఠినమైన శిక్షలు ఉంటాయని చెప్పి అంటూ ఉంటే, ఏంటి గుప్తా గారు మీరు అనేది? అప్పటి వరకు తను స్వేచ్ఛగా అలా భూలోకంలో తిరగాల్సిందేనా? తను చేసిన పాపాలకు ఇప్పుడే తనకు శిక్ష పడాలి, భూలోకంలో ఉండగానే తను శిక్షలు అనుభవించాలని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి యమధర్మరాజు గారు వస్తారు. రాజుగారు, మీరైనా చెప్పండి, ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు శిక్షలు విధిస్తారు, కానీ అప్పటి వరకు తను నా వాళ్ళను కష్టపెడుతూ ఇంకా ఎవరి ప్రాణాలు తీస్తుందో ఏంటో. ఇప్పటి వరకు జరిగిన నష్టం చాలు, నా వాళ్ళకేమైనా అయితే నేను తట్టుకోలేను. నా పిల్లలు నిండు నూరేళ్ళు వాళ్ళు సంతోషంగా ఉండాలి. వాళ్ళు అలా ఉండాలంటే ఈ మనోహరి అడ్డు ఉండకూడదు. నా భర్త సంతోషంగా నా చెల్లెలితో కలిసిపోయి కాపురం చేయాలి. నేను లేని లోటు తప్పకుండా నా చెల్లెలు బాగీ తీరుస్తుంది. అలా జరగాలంటే ఆయన బాగీతో ప్రేమలో పడాలి. ఇదంతా జరగాలంటే నేను భూలోకానికి వెళ్ళాలి. దయచేసి ఈ ఒక్కసారికి నాకు అవకాశం ఇవ్వండి యమధర్మరాజు గారు అని చెప్పి మీ కాళ్ళు పట్టుకుంటాను అని చెప్పి ఆరు అలా ఏడుస్తూ ఉంటే అప్పుడు యమధర్మరాజు గారు కరిగిపోయి, సరే బాలిక, నీ బాధను చూస్తూ ఉంటే నాకు కూడా భరించలేని బాధ కలుగుతుంది. కాకపోతే నీకు నెల రోజులు మాత్రమే గడువిస్తాను. నువ్వు ఆ బాలికను నీ కుటుంబం నుండి కాపాడుకున్న తక్షణమే నువ్వు ఇక్కడికి వచ్చేయాలని చెప్పి అంటూ ఉంటే, అలాగే రాజుగారు, ఆ మనోహరిని నా కుటుంబానికి దూరంగా పంపించేసిన తర్వాత తప్పకుండా నేను యమపురికి తిరిగి వస్తాను అని చెప్పి ఆరు అంటూ ఉంటే ఇక అప్పుడు యమధర్మరాజు గారు, చూడు గుప్తా, నువ్వు అన్ని వేళలా ఈ బాలికకు అండగా ఉండాలి. ఎందుకంటే భూమి మీద తిరిగే దుష్ట శక్తులు ఎప్పుడైనా కానీ ఈ ఆత్మకు ముప్పు కలిగించాలని చూడవచ్చు. అందుకే నువ్వు ఈ బాలికకు రక్షగా ఉండు. నేను ఈ బాలిక కోరుకున్నది జరగడం కోసం ఇంకొక వరం కూడా ఇస్తున్నాను. అదేంటంటే ఈ బాలిక తను అనుకున్నది జరగడం కోసం ఎవరి శరీరంలో అయినా ప్రవేశించవచ్చు అని చెప్పి యమధర్మరాజు గారు వరం ఇవ్వడంతో ఆరు, చాలా థ్యాంక్స్ రాజుగారు, ఇప్పుడు నేను భూలోకంలోకి అడుగుపెట్టి మనోహరిని ఒక ఆట ఆడుకుంటాను. నా చెల్లెల్ని, నా భర్తను ఒకటి చేస్తాను. నా కన్న తండ్రితో చిన్నప్పటి నుండి నేను గడపలేని ఆనంద క్షణాలన్నీ కూడా ఇప్పుడు నేను పొందుతాను అని చెప్పి ఆరు సంతోషంగా గుప్తాతో కలిసి భూలోకంలో అడుగు పెడుతుంది. అలా రామ్మూర్తి ఇంట్లో ఆరు అడుగు పెట్టగానే తన పిల్లల్ని, తన వాళ్ళందరినీ చూసుకొని ఆరు ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది. గుప్తా గారు, ఇది నా పుట్టినిల్లు. ఇన్ని రోజులుగా నాకంటూ ఒక కుటుంబం లేదని నేను ఎంతగానో బాధపడ్డాను. ఇప్పుడు నాకు ఆ బాధ అంతా పోయింది, ఆనందంగా ఉంది. నాకు నాన్న, చెల్లి ఉన్నారు అని చెప్పి ఆరు సంబరపడిపోతూ ఉంటుంది. ఇక ఇంతలో మనోహరి ఫోన్ మాట్లాడుకుంటూ అక్కడికి రావడం చూసిన ఆరు, ఒసై మనో, ఇప్పటి నుండి నీకు నా చేతిలో ఉంటుంది అని చెప్పి ఇక అలా ఆరు మనోహరి వైపు కోపంగా చూస్తూ బాగీలోకి ప్రవేశించిన తర్వాత, మనోహరి గారు, ఇంకా మీరు భోజనానికి రాలేదు, రండి భోజనం చేద్దరు కానీ అని చెప్పి మనోహరిని భోజనానికి కూర్చోమని చెప్పి తను తినే కూరలో కావాలని ఉప్పు కారాలు ఎక్కువగా వేసి కలుపుతూ
తినండి మనోహరి గారు అని చెప్పి బాగిలోకి ప్రవేశించిన ఆరు అలా మనోహరికి వడ్డిస్తూ ఉంటే మనోహరి ఆ కారం కలిపిన భోజనాన్ని తినలేక అవస్థలు పడుతూ ఉంటే, నన్ను నా కుటుంబం నుండి వేరు చేసావు, నిన్నొక్క రోజులో చంపేస్తే ఎలా, నిన్ను ఇలాగే ప్రతిరోజు చిత్రహింసలు పెడుతూ ముప్పు తిప్పలు పెడతాను అని చెప్పి బాగిలోకి ప్రవేశించిన ఆరు మనసులో అనుకుంటూ ఉంటుంది.